ప్రైజ్ లార్డ్. హ్యావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. బైబిల్లో దావీదుని సపోజ్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, దావీదు దేవునితో చాలా అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటాడు. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 8 నుంచి 23 వచనాలు. ఇదే లేఖన భాగం 1 దినవృత్తాంతములు 11వ అధ్యాయం 11 నుంచి 47 వచనాల్లో కూడా ఉంటుంది. ఇక్కడ దావీదు దగ్గర ఉన్నటువంటి 30 బలాజుల గురించి వారి యొక్క లిస్ట్ ఉంటుంది. అయితే వీళ్ళు రాజుగారి దగ్గర కొంతమంది వ్యక్తులు ఉండటం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ దావీదు దగ్గర ఉన్నటువంటి యొక్క అనుచరులు, దావీదు యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న కొన్ని స్పెషాలిటీస్ ఏంటంటే, ఆ గ్రూప్లో తక్మోనీడు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక్క యుద్ధంలో 800 మందిని చంపాడండి. తర్వాత షమ్మా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు మరి ఫిలిష్యులందరూ కూడా ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తే అందరూ భయపడి పారిపోతారు. ఇజ్రాయెల్ అందరూ పారిపోయినప్పుడు ఈ షమ్మా అనే వ్యక్తి ఒక్కడు నిలబడి శత్రువులందరినీ జయిస్తాడు. ఇంకొక వ్యక్తి ఉంటాడు, అతడు ఎలియాజరు. ఇతను కొన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇతడు చంపడానికి కత్తి ఎత్తాడో మరి అది తిమ్మిరెక్కి మరి ఆ కత్తి చేతికి అంటుకునే అంతవరకు కూడా మరి చెయ్యి కిందకు దించకుండా యుద్ధం చేసేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి ఎలియాజరు. మరొక వ్యక్తి ఉన్నాడు, ఇతను ఎవరంటే అభిషై. ఇతను యుద్ధంలో 300 మందిని చంపాడు. తర్వాత మరొక వ్యక్తి బెనాయా ఉన్నాడు. ఈ బెనాయా మోయాబీలో 2 శూరులను చంపాడు. అలాగే ఐగుప్తులో 1 శూరుని చంపాడు. అలాగే మరి మంచు కాలంలో ఒక గుహలో దాక్కున్నటువంటి సింహాన్ని చంపాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇది సామాన్యమైన విషయం కాదు. నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, దావీదు దగ్గర ఉన్నటువంటి టీం ఎంత నైపుణ్యం కలిగిన వారంటే, ఎంత షార్ప్ అంటే, వీళ్ళందరూ ఫైటర్స్, ద బెస్ట్ ఫైటర్స్ అని మనం చెప్పొచ్చు. ఇలాంటి ఆర్మీ ఫోర్స్ దావీదు చేతిలో ఉంది. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దావీదు దగ్గర 3 బలాజులు ఉంటారు. అసలు వారు ఎలాంటి వాళ్ళు అంటే, దావీదు ఒకసారి అంటాడు, బెత్లెహేం అంతా కూడా మరి శత్రువులు ముట్టడి వేసేస్తారు. అక్కడికి వెళ్ళడానికి లేని పరిస్థితుల్లో దావీదు అంటాడు, అక్కడ ఉన్నటువంటి బావి నీళ్ళు నాకు తాగాలని. ఆ 3 బలాజులు ఏం చేస్తారంటే, మా రాజుగారికి ఈ కోరిక పుట్టిందని చెప్పి వెంటనే మరి వారు ఎంత వీరాభిమానులో చూడండి, వారు ఎంత స్వామి భక్తులు అంటే, వారి ప్రాణాలకి తెగించి వెళ్ళి శత్రువుల కోటలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ గవిని దగ్గర కావలి వారిని చంపేసి ఆ నీళ్లు తెచ్చి దావీదుకి ఇస్తారు. మంచినీళ్ళ కోసం ప్రాణాలు తెగించారని వెళ్తారండి. కానీ ఎటువంటి అభిమానులు దావీదుకున్నారో మీరు గమనించండి. ఒకవేళ మనకి అలాంటి వారు ఉంటే మనం ఏం చేస్తాం? కాలు మీద కాలేసుకుని గుండెల మీద చెయ్యేసుకుని హాయిగా నిద్రపోతాం. నాకేమండి, నా టీంలో ఫైటింగ్ చేసే మంచి ఆర్మీ వాళ్ళు ఉన్నారు, నాకు మంచి ఫైటర్స్ ఉన్నారు, మంచి రన్నర్స్ ఉన్నారు, ఎంతో ధైర్యంగా మనం ఉంటాం. కానీ దావీదును మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో లేకపోతే క్రొత్త నిబంధనలో బైబిల్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎక్కడ మనం తిరగేసి చూసినా దావీదు మాత్రం ఎప్పుడూ కూడా తన యొక్క ఫోకస్ ఈ మనుషుల మీద పెట్టినట్లుగా మనకి కనిపించదు. హల్లెలూయా. తన జీవితంలో నిజంగా దావీదు యొక్క ద సీక్రెట్ ఆఫ్ డేవిడ్స్ విక్టరీ ఈజ్ హీ హ్యాస్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దావీదు దృష్టి ఎప్పుడు దేవుడిపై నుంచి ఈ మనుషుల వైపు మీదకి తను తీసుకురాలే. కారణం ఏంటంటే, తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. తన బాలుడుగా ఉన్నప్పుడు, అడవిలో ఉన్నప్పుడు తనని కాపాడింది దేవుడు. అప్పుడు ఈ టీం లేదు. కానీ చాలాసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా మనుషులు ఏం చేస్తారంటే, ఉద్యోగం రాకముందు ప్రార్థన ఎక్కువ చేస్తారు, ఉద్యోగం వచ్చాక ఉద్యోగం సాకు చెప్తారు, పిల్లలు పుట్టక ముందు ప్రార్థన చేస్తారు, పిల్లలు పుట్టాక పిల్లలు సాకు. దావీదు జీవితంలో మనకి ఒక స్పెషాలిటీ ఏంటంటే, గొర్రెలు కాసుకునేటువంటి ఒక బాలుడుగా ఉన్నప్పుడు ఎలాంటి దేవునితో క్లోజ్ రిలేషన్షిప్ ఉందో, తను రాజు అయినప్పటికీ కూడా అదే క్లోజ్ రిలేషన్షిప్ దేవునితో మెయింటైన్ చేశాడు తప్ప ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఎప్పుడు కూడా నేను బిజీ ప్రభు అని చెప్పలేదు దేవునికి. అదే తన రహస్యం. అది తను అంతమంది గొప్పవారు తన చుట్టూ ఉన్న ఏ రోజు వారిపైన తను ఫోకస్ పెట్టలేదు. అందుకే అంటాడు, నా డాలు, నా కోట, నా దాగుచోటు నీవే అని దేవుని అన్నాడు తప్ప, నా యోవాబు, నా దాగుచోటు, ఆసహేలు అని చెప్పేసి మనుషుల్ని ఆయన పొగడలేదు. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, యెహోవా తన చేయి చాపగా సహాయము చేయువాడు జోగును. హల్లెలూయా. యెహోవా గనక చేయి చాపితే ఏమైపోద్ది నీ పరిస్థితి? ఈవెన్ సహాయం చేసే వాళ్ళు ఒకవేళ నీ చుట్టూ ఉన్నా కూడా ఏం చేయలేరు. అదే జరిగింది మైకేల్ జాక్సన్ గారికి. ఆధునికమైన డాక్టర్స్ని తన పక్కన పెట్టుకున్నాడు, కానీ తన ప్రాణం పోయే టైంలో ఎవరు ఆపలేకపోయారు.
ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా సహాయం చేయదలచాలి కానీ యెహోవా సహాయం చేయదలచకపోతే నీ పక్కన ఎంతమంది ఉన్నా కాపాడలేరు. మనుషులు ఏ పాటి వారు, మనుషుని సహాయం ఏ పాటిది. మన ఫోకస్ ఎప్పుడు దేవుడి పైన ఉంటుందంటే మనం ఎక్కువగా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు ఇంక ఎవరు మనల్ని అట్రాక్ట్ చేయలేరు. ఇక మనకి దేవుడే కనిపిస్తాడు. కొంతమంది వ్యక్తులు మన చుట్టూ ఉన్నా, ఒకవేళ మీ సంఘంలో ఎంత ఆస్తిపరులున్నా, లేకపోతే నీకు పరిచయస్తులు పెద్ద పొలిటికల్ లీడర్స్ అయినా, వారిపైకి మన మనసు వెళ్ళదు కానీ దేవుని వైపే మన మనసు ఉంటుంది. కనుక మనం దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం చాలా ధైర్యంగా ఉంటాం.